నాకు ఎక్కువ మనీ లేదు, నేను చదువుకునేదానికి అంత మా సత్తా లేదు. ఐ మీన్ దట్ మీన్ నాట్ నాలెడ్జ్ మనీ పరంగా చూసినట్లయితే లేదు అనుకున్న వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళందరూ కూడా తొందరగా ఇటువంటి కోర్సెస్ ఎంచుకొని కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళకి జాబ్ రెడీగా ఉంటుంది. ఎందుకంటే మోర్ హాస్పిటల్స్ లైక్ మష్రూమ్స్ బాండ్ ఇన్ టు ది ఎవ్రీ టౌన్. సో all medical diploma courses like DMLT, medical laboratory technology course, and DAT, diploma in anesthesia, diploma in ophthalmology. అండ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు కన్ను జబ్బులు వస్తుంది కదా, కన్ను సైట్ వస్తుంది, వాళ్ళకందరికీ ఆప్టిస్ట్ అక్కడ చూస్తాడు టెక్నీషియన్. ఆయన చూసి మొత్తం చేసి రెఫర్ చేస్తే డాక్టర్ సర్జరీ కావాలన్నా లేకపోతే అర్థాలు కావాలని డిసైడ్ చేస్తుంటారు. అలాగే డిప్లొమా ఇన్ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జరీ టెక్నీషియన్. అలాగే డిప్లొమా ఇన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, అందరికీ తెలిసిందే, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అండ్ సిటీ, ఎంఆర్ఐ నవేడేస్. డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పొల్యూషన్ ఫుడ్, పొల్యూషన్ వాటర్, పొల్యూషన్ ఎయిర్, దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి 90% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ గోయింగ్ సమ్ ఇల్నెస్ ప్రాబ్లమ్, సఫర్ విత్ హైపర్ టెన్సివ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, లేదా అనదర్ స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి డిసీజ్ వల్ల కావచ్చు. వాటి వల్ల ఏమవుతుంది, ఈ ప్రెజర్స్ అంతా కలిసి కిడ్నీ మీద పడుతున్న వల్ల మ్యాక్సిమం చాలామంది రోజు రోజుకి కిడ్నీ బాధితులు ఎక్కువైపోతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ చదువుకుంటే అది కూడా ఫ్యూచర్లో యూస్ఫుల్గా ఉంటుంది. లేకపోతే డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇవి కూడా ఇప్పుడు బయోమెడికల్ ఇంజనీరింగ్ ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎక్విప్మెంట్ అన్నిటికీ ఒక ఇంజనీర్ కావాలి, ఆ ఇంజనీరే బయోమెడికల్ ఇంజనీర్. ఆ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా డిప్లొమా. దిస్ ఆల్ డిప్లొమా కోర్సెస్ కమ్స్ అండర్ ది ఏహెచ్ఎస్. చూసారు కదా మీరు, 10th తర్వాత ఈ విధంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ అండ్ ఏహెచ్ఎస్. ఇంటర్మీడియట్లో మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు మనం అందరం డబ్బు ఉన్నా లేకపోయినా దీని మీదనే ఫోకస్ చేస్తున్నాము. తర్వాత దీన్ని వదిలేస్తున్నాము. చూడండి, మీరు ఇవన్నీ కూడా ఎంచుకోవచ్చు. సమాజంతో మీకు పని లేదు. మీరు మీ చదువు, మీ గొప్పతనం, అది ఫస్ట్. నెక్స్ట్ సమాజం. మీరు గొప్పగా ఉంటే పొగుడుతుంది, తక్కువగా ఉంటే తిడుతుంది సమాజం. అటువంటి సమాజాన్ని మీరు ఎక్కువగా పెట్టుకోవద్దు. బట్ సమాజంలో మనము ఒకరు అని చెప్పి సమాజానికి సమాధానం చెప్పాలి. కాబట్టి సమాజాన్ని మనం నడిపించాలి. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇలాగే ఇవన్నీ అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అయిపోతే మిగతా వాళ్ళతో మీకు చదువు చెప్పే టీచర్లు ఏమవుతారు, లెక్చరర్లు ఏమవుతారు. కాబట్టి యూ చూస్ ద ఈవెన్ డిగ్రీ చేసుకోండి, డిగ్రీ తర్వాత బీఎడ్ చేసుకోండి, టీచర్ అవ్వండి, లెక్చరర్ అవ్వండి, ఇవన్నీ కూడా ఉంది. కాబట్టి దయచేసి ఫాలో దీస్ థింగ్స్. నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఇంతవరకు చెప్పాను. సో సైనింగ్ ఆఫ్ యూ, మీ హరిప్రసాద్ పెట్లూరి.